హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను కందిపప్పుతో పొడిపప్పు రెసిపీ మీకు చూపిస్తాను. అది చాలా బాగుండటమే కాదు, చాలా ఎనర్జీ కలిగిన రెసిపీ అన్నమాట. చాలా అంటే చాలా బాగా బలాన్ని చేకూర్చే రెసిపీ అన్నమాట. అయితే దానికి నేను ఏం చేస్తానంటే, ఒక చిన్న డిష్లోను 1 కప్పు కందిపప్పు తీసుకుని, దానికి ఇలా డిష్లో వండితేనేమో 4 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. అలా కాకుండా కుక్కర్లో అయితేనేమో 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకొని, కుక్కర్లో అయితే 2 విజిల్స్ రప్పించి ఆపేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఈరోజు ఇలాగా విడిగా డిష్లో వండుతున్నాను. అందుకని కందిపప్పుని కడుగుతున్నాను. 2 టైమ్స్ కడిగితే సరిపోతుంది. 2 సార్లు కడిగిన తర్వాత మనం తీసుకున్న కప్పు కందిపప్పుకి నేను 4 కప్పులు నీళ్ళు, అంటే గ్లాస్తో వేస్తాను. 4 కప్పులు నీళ్లు పోసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుని దాన్ని ఎలా ఉడికించుకోవాలో, ఎంతసేపు ఉడికించుకోవాలో, ఏ టైంలో ఏమేమి వేయాలో చూద్దాం. కడిగి పెట్టుకున్న కందిపప్పులో చూడండి 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. 4 కప్పులు వాటర్ వేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. కొంచెం వాటర్ తగ్గిన ఈ 4 కప్పులకి తీసుకుంటున్నాను. ప్యూరిఫైర్లోంచి తీసుకొస్తున్నాను. ఇప్పుడు 4 కప్పులు వాటర్ వేసేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుందాం. పప్పుని ముందు నానబెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా కడిగి వెంటనే నీళ్ళు పోసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ఇంకా వేయాల్సినవి ఏంటంటే, పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని కడిగి చీల్చి చక్కగా వేసేద్దాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ కూడా ముక్కలు చేసి వేద్దాము. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. బాగుండడమే కాదు, చాలా బలం కూడా. ఎదుగుతున్న క్రమంలో పిల్లలకి ఇలాగ పొడిపప్పు చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఎముకలు చాలా దృఢంగా మారుతాయన్నమాట. ఇది చాలా పౌష్టికాహారం పొడిపప్పు అనేది. అంటే కందిపప్పుతో చాలా రకాలు చేస్తాం, కానీ ఈ పొడిపప్పు అనేది చాలా మంచిది. అయితే పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసేసుకుందాం. హార్డ్లీ 15 నిమిషాల్లో ఈ పప్పు రెడీ అయిపోద్ది. అందుకని చాలా ఫాస్ట్గా అయ్యే రెసిపీ, తర్వాత చాలా రుచిగా ఉండే రెసిపీ కాబట్టి మీరందరూ తప్పనిసరిగా చేసుకుని తిని ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండండి. ఓకేనా? మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసిన తర్వాత ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. అయితే ఇదే రెసిపీ, అంటే ఈ 1 కప్పు కందిపప్పు కుక్కర్లో ఉడికించాలంటే 2-3 సార్లు కడిగేసిన తర్వాత కుక్కర్లో ఉడికించేటప్పుడు 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వాటర్ వేయకూడదు. వేసుకుని ఓన్లీ 2 విజిల్స్ వస్తే సరిపోతాయి కుక్కర్లో అయితే. మనం చేసేది పొడిపప్పు కదా, అందుకని 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసాను. కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసేసిన తర్వాత ఒక మూత పెట్టుకుని దాన్ని ఉడికించుకుందాం. ఇది అంటే ఒక 50% ఉడికిన తర్వాత మిగతాయి మనం ఏమేమి వేసుకోవాలో నేను చెప్తాను.
ఇది ఉడికేలోపు మనం పోపులన్నీ తీసి రెడీ పెట్టుకుందాం. ఎందుకంటే వెల్లుల్లి క్రష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు వస్తేనేమో విపరీతంగా వర్షాలు వచ్చేస్తున్నాయి, లేకపోతేనేమో ఎండలు మండిపోతున్నాయి. అసలు దాహం అంటే ఎంత భయంకరంగా వేస్తుందో, ఎన్ని నీళ్లు తాగినా సరిపోవట్లేదు, అంత ఎండగా ఉంటుంది ఇప్పుడు మా వైపు. అయితే మరి మీ ఏరియాస్లో ఎలా ఉందో తెలియదు కానీ చాలా ఎండలు, విపరీతమైన వేడి ఉంటుందన్నమాట. చూడండి, పప్పు సగం వరకు ఉడికిపోయింది. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దానిలో ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పప్పు సగం పైగా ఉడికిపోయింది, అంటే 50% పైన ఉడికిపోయింది. ఇంకో 50% ఉడకాల్సి ఉంది. కాబట్టి ఆ టైంలో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం. నేను క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిల్లో 4 క్రష్ చేశాను, 2 క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేశాను. ఇప్పుడు కొంచెం కడిగి అట్టే పెట్టుకున్న చింతపండు వేసేస్తున్నాను. ఒక 4 గింజలంత చింతపండు ఉంటుంది, వేసేస్తున్నాను. తర్వాత ఇంకా ఉప్పు కారం కూడా వేసేసుకుందాం. కళ్ళుప్పు వేస్తున్నాను నేను, చూడండి. మొత్తం పప్పుకు సరిపడా వేసేస్తున్నాను, ఇంకా మనం వేసుకోక్కర్లేదు. తర్వాత కొంచెం ఒక 3/4 స్పూను, అంటే 1 కప్పు పప్పు కాబట్టి 3/4 స్పూను కారం వేస్తున్నాను. ఫుల్ స్పూన్ వేసుకోకూడదు, ఎందుకంటే పచ్చిమిర్చి మనం ఎక్కువ వేసాం కదా, 8 పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ పచ్చిమిర్చి కారం సరిపోతుంది. అందుకని 3/4 స్పూన్ కారం వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి గరిటతో తిప్పేసి మూత పెట్టేసి చక్కగా మనం మిగిలిన సగం వాటర్ కూడా మరిగిపోయేంత వరకు, అంటే మనం వేసిన వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా మనకు కావలసినంత పొడిపప్పు తయారవుతుంది అన్నమాట. మనకు కావలసిన విధంగా తయారవుతుంది పొడిపప్పు. అంతకంటే మనం నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, దీనికి కంపల్సరీ కొలిచే వేసుకోవాలి. 1 కప్పుకి ఇలా ఉడికిస్తే 4 కప్పుల నీళ్ళు, కుక్కర్లో అయితే 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. కుక్కర్లో 2 విజిల్సే రప్పించాలి. నేను ఇలాగ మామూలుగా వండుతున్నాను కాబట్టి మనం వేసిన నీళ్ళన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకుంటే మనం పోపు వేసేసుకోవచ్చు. ఈ లోపున మనం పోపు సామానన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. తాలింపుల బాక్స్ తెచ్చి పెట్టాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆల్రెడీ క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఇంగువ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సరేనా? ఇప్పుడు ఈ వెంటనే అది పప్పు ఉడుకుతూ ఉంటుంది, ఈ పక్కన మనం పోపు వేసుకునేలోపు పప్పు ఉడికిపోద్ది. ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద పోపు కోసం రెడీ చేసుకుందాం. మనం పోపు వేగేలోపు పప్పు కూడా ఉడికిపోద్ది కాబట్టి మనం పాన్ పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని చక్కగా కొంచెం దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను. అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. వేసి దానిలో మనం వెల్లుల్లి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేగుతూ ఉన్న టైంలో మనం కొంచెం ఇంగువ కూడా వేద్దాం. మాకు పిల్లలు పుట్టే టైంలో, అంటే బాలింతగా ఉన్నప్పుడు ఈ పొడిపప్పు చింతపండు వేయకుండా, చింతపండు మాత్రమే వేయకుండా మిగతాదంతా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి పెట్టేవారు. పాలు బాగా పడతాయని.
ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, వెల్లుల్లిపాయలు వేసాను, క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు. తర్వాత చూడండి, ఆవాలు ఒక హాఫ్ స్పూను మినపప్పు, హాఫ్ స్పూను జీలకర్ర, తర్వాత కొంచెం ఒక 5 పచ్చిశనగపప్పు. అవి ఎక్కువ వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది, వేయకపోయినా పర్వాలేదు. అయితే ఎండుమిర్చి వేసుకుందాం. 3 ఎండుమిర్చి తీసుకున్నాను. దీనిలో ఈ పొడిపప్పులోకి ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది కాబట్టి అవి నంచుకుంటూ కూడా తింటారు చాలామంది. అందుకని 3 ఎండుమిర్చి తీసి ఇలాగా కట్ చేసి వేస్తున్నాను. పోపులు బాగా వేయించుకుందాం ఎర్రగానే. ఈలోపు ఒకసారి చూద్దాం. చూడండి, దగ్గరగా ఇది ఉడికిపోయింది కదా బాగా. ఆ టైంలో మనం వేసేస్తాం. ఇప్పుడు ఇంగు కూడా కొంచెం వేసుకుందాం. పోపులు మాత్రం చక్కగా ఎర్రగా వేగనిద్దాం, ఇంకా వేగలేదు. ఇప్పుడు బాగా వేగిపోయింది పోపు. మనం దీనిలో వేసేసుకుందాం. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఏం చేద్దామంటే, చూడండి, పోపు అంతా వేసాం కదా, అడుగు నుంచి పప్పుని ఇలాగ ఈ పోపుతో కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ పప్పు అంతా కూడా పొడి పొడిగా తయారైపోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిగా తయారైపోవాలి. అది మనం మూత పెట్టేసుకుని చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇంతే పొడిపప్పు తయారీ. చూసారు కదా, ఇది మీరు చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేసి పెడితే పిల్లలు కూడా తరచూ ఇదే తింటానంటారు. ఓకేనా? తప్పనిసరిగా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. తర్వాత పూర్తయిన తర్వాత నేను పప్పు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మర్చిపోకుండా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, అలా తయారవుతుంది అన్నమాట. బాగా దగ్గరికి వచ్చింది కదా. దీన్ని పొడిపప్పు అంటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఈ పప్పుతో తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మీకు. ఇంకా దీనిలో ఇలా యాస్టీజ్గా చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టవ్ ఆపేస్తున్నాను.